అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మారుమోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా నెలకొంది. మండల పూజ నేపథ్యంలో రోజు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. కేరళలో ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇరుముడితో శబరిమలలో అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. డిసెంబర్ 19న ఒక్కరోజే 96,000 మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ సీజన్లో అత్యధిక భక్తుల రద్దీ ఇదే కావడం విశేషం. వారిలో 70,000 మంది వర్చువల్ బుకింగ్స్, స్పాట్ బుకింగ్స్ ద్వారా 22,121 మంది, పులిమేడ్ మీదుగా 3,016 మంది, ఎరుమేలి అటవీ మార్గం నుంచి 504 భక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 4,46,130 మంది భక్తులు స్పాట్ బుకింగ్ చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు మండల పూజ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ సీజన్ ఈ నెల 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది. మండల పూజల్లో అత్యంత కీలకమైన ఘట్టం తంగ అంకి కార్యక్రమం. అరణ్ములలోని పార్థసారథి ఆలయం నుంచి ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న తంగ అంకి రథం 25న సాయంత్రానికి శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటుంది. ఈ మండల పూజ సందర్భంగా డిసెంబర్ 22 నుంచి అయ్యప్ప దర్శనానికి దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.